అందుకని యవ్వనే విశేషణం. బాతికేడు రాగానే పెళ్లి చేసుకోవాల్సింది, ఉద్యోగం రాని ఉండని ఓడని ఏం కానీ శుభ్రంగా కానీ పిల్లలు లేదో ఇద్దరేగా అంతకంటే కనడమే హాయిగా పెంచుకోవచ్చు. ఉద్యోగం లేకపోతే మరీ మంచిది, ఖాళీగా కూర్చుని ఇంటూ పెంచుకోవచ్చు. వాళ్ళని ఏదో కోట్ల స్థాయిలో పెంచాలనుకోకూడదని ముందు తిండి అది ఏదో ఇంత అట్టిపండు మొక్కడితే సరిపోయి చిన్నపిల్లాడికి ఏముంది అబ్బాయి అన్నీ ఉండాలి. మా పిల్లాడు పేపర్లో ప్రకటన చూస్తే విచిత్రంగా ఉంది. గర్భిణి ఉన్న భార్య పొట్ట మీద చేసి ఆ యజమాని మాట్లాడుతున్నాడు. ప్రకటన అండి, కారు గురించి. నా బిడ్డ ఇంటికి సొంత కారులో రావాలి. ఇలా మోసం చేస్తున్నారు ప్రకటనల ద్వారా. వెంటనే అందరికీ పట్టేస్తుంది ఇది. అంటే ఆవిడ 9 నెలల నిండి గర్భం ఇంటికి వచ్చేలోగా కారు కొనియాలి. పిల్లాడికి తెలుసు నువ్వు కారులో తీసుకొచ్చావు, రిక్షాలో తీసుకొచ్చావు. అజ్ఞానం కాదు ఇది. ఈ ప్రకటనలకు మనం మోసపోతున్నాం. ఎందుకు? అది అహంకారం అంటారు. ఆ పిల్లాడికి తెలియదే. ఆ పిల్లాడికి కావాల్సిందల్లా తల్లిపాలు, తల్లి ఓడి, ఓ పాట, అవి లేవయ్యే. కారు ఎందుకు వాడికి? నువ్వు కారులో తీసుకొచ్చినా కట్టేసి తీసుకొచ్చినా వాడికి ఏం తెలియదు ఈ విషయం. ఈ పేరు మీద మన గొప్పలే. దానికోసం మన అహంతో వాడిని దెబ్బతీస్తున్నాం. ఇటువంటి ప్రకటనలకు మోసపోకూడదు. అంత అవసరం లేదు. పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా సాయిగా పెంచవచ్చు, ఉన్నంతలో పెంచవచ్చు. ప్రేమ ముఖ్యం అక్కడ. యవ్వనే అలాగే అనుభవించవలసిన భోగాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటకుండా సమస్త శృంగార భోగాలు ఇక మొత్తం వాత్స్యాయన కామసూత్రాల్లో చెప్పిన 84 భంగిమలు అవసరమైతే కుజురాహు వెళ్ళిపోవడమే. శుభ్రంగా అన్ని చూసి కానీ ఇచ్చాడు, అయిపోయింది. ఆ తృష్ట తీరిపోయింది. మొహమాట పడకూడదు. ఎందుకంటే విసుకొస్తున్న జీవితం మీద లేదా భంగిమలు మారకపోతే మొహమాటం లేకుండా చెబుతున్నా. పెద్దవాడిగా నాకు బిడ్డలు ఉన్నారు. చెప్పవలసిన విషయం కాబట్టి చెబుతున్నా. చెప్పకూడని వాళ్ళ ద్వారా, చెప్పకూడని పద్ధతిలో తెలుసుకోవడం కంటే చెప్పవలసిన వాళ్ళ ద్వారా సరైన పద్ధతిలో తెలుసుకోవడం మంచిది. 84 భంగిమలు ఎందుకు పెట్టారండి? ఎప్పుడూ లైంగికమైన విషయాల్లో విసుగు విరక్తి వస్తుంది, సహజమైంది. అదే మనిషి, అదే వ్యవహారం. అందుకే అనేక రకాల భంగిమలు. వాటిని ఎక్కడ పెట్టారు? దేవాలయాల్లో పైన పెట్టారు. నేను కొత్త జంట దేవాలయాలు దర్శిస్తారు, తీర్థయాత్ర చేయాలి, చక్కని సంతానం కలగాలంటే ఆ తీర్థం సేవించాలి. ఆ తీర్థంలోనే జీవుడు ఉంటాడు. వాడు అసలు జీవుడు. కొంత కర్మఫలం వాడుకుంది. తీర్థంలో ఉండడం వల్ల వాడు కొంత పవిత్రుడయ్యాడు. ఆ తీర్థం ద్వారా పురుషుడు ఇంట్లో శరీరంలో ప్రవేశిస్తాడు, పురుషుడు ద్వారా స్త్రీ శరీరంలో ప్రవేశిస్తాడు. ఇందుకోసం వెళ్ళి కాస్త దేవాలయాల చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. చేసినప్పుడు కాస్త ఎంత లేదన్నా చూపు పైకెడుతుంది. ఉన్నాయని తెలుసుగా. ఈ ఆడపిల్లలు మగపిల్లలు కాస్త చూస్తారు, ఓ నవ్వుతారు పక్క. అంతకంటే మాట్లాడదు. దేవాలయం మాట్లాడకూడదు. అందుకే అక్కడ పెట్టారు. వాటిని చర్చించకూడదు ఊరికే వాటి గురించి. తర్వాత అనుసరిస్తారు. అవి పైన ఎందుకు పెట్టారు? పిల్లలు చూడకూడదని. అసలు అక్కడ గుళ్ళో ఎందుకు పెట్టారు? పెద్దవాళ్ళు దంపతులు చూడాలి కాబట్టి. గుళ్ళో ఎందుకు పెట్టారు? వాటి గురించి అక్కడ చర్చించదు. చూడండి, వెళ్ళిపోండి. ఇంత ఆలోచన అండి మన వాళ్ళకి. ఋషులండి వాళ్ళు. ఇది తెలియకుండా దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు? అజ్ఞానంతో ఎవరో రాస్తే మనం దాన్ని అనుసరించడమా? బద్దలు కొట్టిన సమాధానం సిద్ధంగా ఉందని నేను చెప్పమానండి. ఇది మన ఋషుల ఉద్దేశం. కామకళని ఏదో ప్రత్యేకించి పిల్లలను కూర్చోబెట్టి రెచ్చగొట్టేసి నేర్పకుండా నర్మగర్భంగా దేవాలయంలో గోడల మీద పరమ పవిత్రంగా నేర్పారు ఈ జాతికి. అందుకే పూర్వకాలం సంతానం మీరు గమనించండి, ఎంత చక్కని సంతానం కలిగారు. ఇవాళ ఎలా కలుగుతున్నారు? తెలియజెప్పచ్చు. తెలియజెప్పే విధానం ఒకటి ఉంటుంది. అంచేత యవ్వనంలో విషయములన్నీ అనుభవించాలి. వార్ధకేము నివృత్తీనాం 50 ఏళ్ళు దాటాయి, నమంగా 60. ప్రభుత్వమే పంపేస్తోంది ఇంటికి. ఈ మధ్య 2 ఏళ్ళు పెంచారు కానీ ఇంకా వృద్ధ పెద్దరేకం వచ్చింది. ఇంకా మౌనం, మునేకర్మ మౌనం. మౌనంగా ఉండు, అన్ని పట్టించుకో, కుదిరాయి. వాంగ్ మౌనం. తర్వాత మనస్సులో కూడా మౌనం. ఇంకా అనవసరపు ఆలోచన వద్దు. నమశివాయ నమశివాయ నమశివాయ. 75 కూడా దాటాయి. ఇంకా అసలు బతుకుండమే ఘన విజయం. 75 దాటాక బతుకుంటే ఘన విజయం. ఇంకా 75, 80 దాటాయంటే జీవితం స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్. ఇంక తిరగదు. ఇంకో 2 రౌండ్లు వేసుకుని ఆగిపోతుంది. అంతే. సిద్ధంగా ఉండు. ఓ చెక్కపేట వేసుకుని తిప్పేయకూడదు, తిరగదు అది. ఇంకా నేను యంగ్ అవుతా, అవి చేసేది ఏం లేదు, ఇక్కడ చేసింది చాలు. అప్పుడు వేదాంత గ్రంథాలు శుభ్రంగా చదువుకు మనసు నేనెవరు అయిపోయినాయి అన్ని. ఇంకా యోగేనా అంతే తనుచ్చేయడం. ఇదే వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యం. ఇదే గదా కవి కాదనలేదు మానవునికి ఆంక్షలనెన్నడు. ధర్మ మార్గ సంపాదితమర్థము నిజమబద్ధము కామము తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుతము మోక్షము పొందుటొప్పగు. సాగర ఘోషులు రాశాను పద్యం వైదిక ధర్మం గురించి. వైదిక ధర్మంలో ఉండే బ్రహ్మరహస్యమే ఇది. మానవునికి ఆంక్షలను కాదనలేదు. ఏ వయస్సులో ముసట హాయిగా తీర్చుకోమన్నారు. రకరకాలుగా హాయిగా ధర్మం తప్పకూడదు. అదే భార్య, అదే భర్త. వ్యక్తుల్ని మార్చొద్దు, వ్యవహారాలు మార్చవచ్చు, అభిరుచులు మార్చవు. వ్యక్తులు మారకూడదు. చాలా తప్పదు. అదే అనేక రకాల సామాజిక రుగ్మతలకు, రోగాలకు కూడా దారితీస్తుంది. ఎప్పుడూ ఏకపత్ని వ్రతమే. ఒకే స్త్రీతో లైంగిక సంబంధం, ఒకే పురుషునితో లైంగిక సంబంధం, అంతే. దానికి అసలు మినహాయింపు లేదు. కానీ క్రియలో వైవిధ్యం ఉంటుంది. దానికే కామసూత్రాలన్నీ. పైగా రాసింది ఆజన్మ బ్రహ్మచారి. వాత్స్యాయనుడు ఆజన్మ బ్రహ్మచారి. మహాయోగ దృష్టితో రాశాడు మహానుభావుడు. భారతదేశంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారండి? ఏం తెలుసునండి మనకు వాళ్ళ గురించి? దాని గురించి ఎవరైనా మాట్లాడితే ఏదో కామం కాదు, కామ కళది. అసలు కామకళా రహస్యం అని మహాయోగులు రాసిన పుస్తకాలు ఉన్నాయి. చెప్పనీరు కాబట్టి చెప్పట్లేదు మేము, చదివాం కూడాను. గొప్ప పుస్తకాలు అవి. చెప్పనీరు, ఏదో ముద్ర వేసేస్తారు వెంటనే. కర్మ ఈ దేశంలో. విజ్ఞానానికి అజ్ఞానానికి తేడా తెలిస్తేగా. కామకళా రహస్యం మహాయోగు రాశాడు ఒక ఆయన. దాని ద్వారా అమ్మవారి ఆరాధన, అపూర్వమైన ఆత్మజ్ఞానం. అలాగా తెలుసుకోవాలి. దాంట్లో పడిపోకూడదు. నియమబద్ధం కామవాంఛలు ఉండాలి, కానీ